మనకి ఇచ్చిందండి. ఎందుకంటే కుటుంబం అనేది దేవుడిచ్చిన ఒక వ్యవస్థ అండి. ఈ లోకంలో మనం ఆశ్రయించబడాలంటే అది దేవుడి శక్తి ప్రకారం దేవుడు సిద్ధపరిచిన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అండి. కుటుంబంలో ఆశ్రయించబడాలి, కుటుంబంలో దేవుళ్ళు కట్టబడాలి. కుటుంబం ద్వారానే అది మొట్టమొదటి దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. ఫలించండి, అభివృద్ధి పొందండి. ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఖచ్చితంగా ఫలించాలండి. దేవుని చిత్తం ఏమైందండి? ఎలా ఫలించాలంటే 128వ కీర్తన చూడము. 128వ కీర్తన 1 నుంచి 6 వచనాలు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులు. నిక్షేముగా నీవు నీ చేతుల కష్టాజితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళిలే ఉండును. నీ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివెల మొక్క వలె నుండురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూసేదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూసేదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. హల్లెలూయా. ఇది కుటుంబంలోనూ దేవుని చేత ఆశీర్వించబడతామని. ఆశీర్వించబడిన కుటుంబం ఇలా ఉంటుందండి. మొట్టమొదటి కుటుంబ యజమానిలో ఏముంటుంది? యెహోవాయందు భయభక్తులు. కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పరిచిందండి. ఎవరి కావాలని బిడ్డలని జ్ఞాపకం చేసుకుని వారిని ఇద్దరిని కూడాను అక్కడ వివాహం అనే దాంట్లోనూ కాస్త నడిపించి ఒక కుటుంబంగా చేశాడు. కుటుంబంగా చేసిన దేవుడు వారిని ఆశీర్వించి వారికి బిడ్డలు ఇచ్చారు. బిడ్డలు అనేది దేవుడిచ్చేటి బహుమానమని. వారు దేవునికి చెందిన వారే. ఎందుకంటే సర్వలోకంలో జనం అందరూ కూడా దేవునికి సంబంధించిన వారేనే. ఆ బిడ్డలు అవి ఉన్న భార్యాభర్తలు ఇరువురికి దేవుడు ఇచ్చినటువంటి బహుమానమండి. వారిని నడిపించుకోవాల్సిన బాధ్యత ఆ యొక్క యజమానిదేనండి. ఎందుకంటే ఆ యొక్క బాధ్యత ఎవరిది? అది యొక్క బాధ్యత యజమానిదేనండి. ఎప్పుడైతే మనం దేవుడిని నడిపించడం మొదలు పెడతామో ఆ కుటుంబం నిండిన దేవునితోనూ ఆశీర్వదించబడుతుందండి. అది దేవుని చిత్తం. మరి దేవుని చిత్తాన్ని లోబడ్డామనుకోండి ఆ కుటుంబం నిండిన దేవునితోనూ ఆశీర్వించబడుతుంది. అందుకే మొట్టమొదటి తెలుసుకోవాల్సింది కుటుంబం అనేది దేవుడి చేత నిర్మించబడింది. అందరూ కూడా అందులోనే మనం ఆశీర్వించబడతామండి. మొట్టమొదటి ఆయన చెప్తున్నారు, ఫలించండి, అభివృద్ధి పొందండి. ఆ మాట ఆదికాండం 1:28 చదువు. దేవుడు ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచు. ఇది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అండి. మొట్టమొదటి ఏమి ఇచ్చాడు మనకి? ఫలించండి. ఫలించాలి, భూమిని నిండించాలి. దేంతోనూ? దేవుడిచ్చిన బిడ్డలతోనే. ఎందుకంటే బిడ్డలు ఎవరు? దేవుడిచ్చిన బహుమానమేనే. అది ఆదాము మొత్తం సృష్టించబడ్డారు. వారికి ఇచ్చిన బహుమానం పిల్లలు. ఆ పిల్లలకి ఇచ్చిన పిల్లలు వారికి బహుమానం అండి. వారితో మనం నింపాలి. ఏ విధంగా నింపాలి? దేవుని చెప్పిన రీతిగానే. ఇక్కడ ఖచ్చితంగానే ఇంటి యజమాని చేయవలసిన పని ఏంటంటే ఫలించాలి. ఖచ్చితంగానే ఎక్కడ ఫలించాలి? ఫలించాలంటే మొట్టమొదట దేవుడు
మళ్ళీ ఏ విషయంలో హెచ్చరించాడు అనేది కూడా మనం గమనించుకోవాలి. ఫలించాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఏ కుటుంబం అయినా సరే జాగ్రత్తగా లేదనుకోండి, ఫలాలు పొందుకోవాల్సిన సమయంలో ఫలాలు పొందుకోలేని వారిగా మారిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటిగా మనం చేసుకోవాల్సింది యజమాని దేవుని మాటల్లో మనం భయభక్తులు కలిగి ఉండే విధంగా నడుచుకునే వారు మన యజమానులు ఏముండాలి? భయము, భక్తి తోను తన పిల్లల్ని, తన కుటుంబాన్ని దేవుల్లో వృద్ధి చేసుకోవలసిన బాధ్యత యజమానిదేనే. దేవుడు యజమాని నమ్మాడు కాబట్టి ఆ బాధ్యతను ఇచ్చాడండి. దేవుడు ఎంతగానో నమ్మి ఇచ్చిన బాధ్యతని ఆ యజమాని ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుడికి లోబడి పిల్లల్ని, తన కుటుంబాన్ని అలా నడిపించుకున్నాడు అనుకోండి, అప్పుడు వారి పిల్లలు అక్కడ ఫలించి ద్రాక్షావళి వలె ఆయన ఇంటిలో ఉన్నటువంటి భోజన బల్ల దగ్గర ఒలివల వృక్షము వలె వాళ్ళు వృద్ధి చెందుతారు. సకల ఆశీర్వాదాలతోనూ వాళ్ళు వృద్ధి చెందుతారు. వాళ్ళు వృద్ధి చెందాలంటే మొట్టమొదటి తెలుసుకోవాల్సింది భార్యాభర్తలు ఇరువురు కూడాను దేవుళ్ళు ఫలించడం మొదలు పెట్టాలి. దేవుళ్ళు ఫలించకుండా వారు వర్ధిల్లటం అనేది అసాధ్యమండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏం చేయాలి? ఫలించాలి. మరి దేవుని చెప్పిన ఏమిటి? ఎందులో ఫలించమన్నారు? మొట్టమొదటి మనం కీర్తనలో, మొదటి కీర్తనలోను ఉన్న ఒక మొదటి మూడు వస్తువులు చదువు. అమ్మ దేవుని వాక్యం కాబట్టి నిదానంగా ఒక్కొక్క పదం జాగ్రత్త చదవండి. అమ్మ మీరు చదవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే దగ్గరికి వచ్చి చదవండి. అమ్మా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యులు. ఎందుకంటే ఆ యొక్క యజమాని, ఆ కుటుంబం ఏం చేయాలి? అమ్మా, దుష్టుల ఆలోచన చెప్పి నడవకూడదండి. అయితే దుష్టుల ఆలోచన అంటే ఏమిటి? దేవుని మాటకి విరోధించేవారు, దేవుని లోబడిన వారు, వారి మాటలకు మనం విలువనివ్వకూడదండి. మొట్టమొదటి మనం దేనికి విలువనివ్వాలి? అమ్మా, దుష్టుల ఆలోచన చెప్పి నడవక, పాప మార్గం నిలవక, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకంటే దివారాత్రములు ఇది దేవుడు ఆ యజమానికి ఇచ్చేటువంటి ఆజ్ఞ అండి. ఎందులో ఫలించాలి యజమాని? ఆ ఇంటి యజమాని దేవుల్లోనే. దివారాత్రములు ఫలించారనుకోండి, ఆ కుటుంబం ఎక్కడ ఉంటుంది? నీటి కాలవల ఎవరు నాటబడిన ఆకువాడక తగిన కాలమునందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఇది దేవుని ఆశీర్వాదం అండి. ఇది ఆ రోజు తండ్రిని యెహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞ. మరి కుమారుడు ఏమి ఇచ్చారు మనకి? మత్తయి సువార్త 5:3 నుంచి ఉంటుందండి. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు యేసయ్య మనకి ఇచ్చిన ఆజ్ఞ అండి, ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి తప్పుగల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. సమాధానపరచబడి వారు ధన్యులు, వారు దేవుని కుమారులని అనబడు. ఇది యేసయ్య చెప్పినట్టు విధానం అండి. ఈ రెండిట్లో కూడాను కుటుంబ యజమాని ఫలించాలండి. ఎందుకంటే భార్యాభర్త ఇరువులు కూడాను దీంట్లో ఫలించాలి. ఈ విషయాల్లో మనం ఎప్పుడో ఒకటి మర్చిపో. ప్రతి రోజు కూడా ఎక్కడ వర్దిల్లాలి? దేవుల్లోనండి.
అపహాసు కూర్చున్న చోట కాదండి. అది దేవుని ఆశీర్వాదాలకు విరుద్ధం అండి. దేవుడు మన కుటుంబం ఇచ్చాడు, ఆ కుటుంబం ఆశీర్వించబడాలి. ఎందుకంటే భార్యాభర్తలు ఇరువురిని చేసింది ఎవరు? అదే ఇరువురిని అంటే అంటే 2 కుటుంబాల వారిని కలిపి అక్కడ ఒక కుటుంబంగా మార్చి దేవుడు ఆశీర్వించి ఫలించండి అభివృద్ధి చెందమని చెప్పి ఆశీర్వించి వారి బహుమానంగాను వారి సంతానాన్ని ఇచ్చి ఆ సంతానం పెంచే బాధ్యత దేవుడు వారు నమ్మి వారికి ఇచ్చారండి. అంటే దేవుడు ఏ బాధ్యత ఇచ్చాడండి? ఆ పిల్లల్ని పెంచే బాధ్యత. ఎందుకంటే దేవుని పిల్లలు వారు, దేవుడు ఇచ్చినటువంటి పిల్లలండి. ఆ పిల్లలు ఎక్కడ పెరగాలి? దేవుళ్ళు ఎదగాలి. ఎదగాలంటే వారికి చెప్పగలిగే స్థితిలోనే మీరు ఫలించాలి. మరి ఈ రోజుల్లో అలా ఫలాలు పొందుకునే వారు ఉన్నారండి. ఫలించండి అభివృద్ధి పొందండి అని దేవుడు చెప్పిందని మనం ఎలా తీసుకుంటున్నాం? ఈ లోక అభివృద్ధిలోనే అందరికన్నా మనం ఎక్కువ ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి. మన పిల్లలు మంచి భవిష్యత్తు రావాలి అంటే మంచి జాబుల్లోకి వెళ్ళాలి, మంచి జ్ఞానంలో పెరగాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి నగలు వేసుకోవాలి, మంచి 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 ఇల్లు కట్టుకోవాలి, వెళ్తానే మంచి కార్లు కొనుక్కోవడం ఇంకా మంచిది. ఇవన్నీ మనం ఆలోచించి వీటి కోసం మనం ఎంతో శ్రమ పడతాం. కానీ దీనివల్ల మనం పరలోకి వెళ్ళాం. ఎందుకంటే దేవుడు ఉన్న చోటికి దేవుని కుటుంబంలో మార్చబడాలంటే మొట్టమొదటి మనకి దేవుని కుటుంబంగా మారాలండి. ఇక్కడ మనం దేవుని కుటుంబంగా మారితేనే అక్కడ దేవుని కుటుంబంలో ఉండగలుగుతూ ఉన్నాం మనం. అది దేవుని చిత్తం. అందుకే మొట్టమొదటి యజమాని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. నీవు ఎక్కడ ఉండాలి? అపహాసం కూర్చొని చోటు కూర్చోకూడదు. దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం జ్ఞానం చెయ్యాలి. చదువు. ఆకు వాడక తగిన కాలమునందు ఫలమునిచ్చే చెట్టు వలనే ఉండును. దుష్టులు అంటే ఎవరు? దేవుని మాట వినరు. చెప్పేమనుకోండి ఎగతాళి చేస్తారు. ఎందుకంటే నశించబోయే వారికి సిలువ వెరితనంగా ఉంటుందండి, కానీ రక్షించబడిన వారికి దేవుని శక్తి అయి ఉంటుందండి. దేవుని విషయాలు చాలా మందికి ఎలా ఉంటుందంటే వెరితనంగా కనపడుతుందండి. దేవుళ్ళు నడవడం అనేది సత్యం కనుక నీ బిడ్డలు నేర్పిస్తే సత్యం వారిని స్వతంత్రులుగా మారుస్తుందండి. దేనికి బానిసలు ఎవరు అంటే వేటికి? వ్యసనాలకండి. అయితే వాటికి బానిసలు అవ్వకూడదండి. అందుకే మొట్టమొదటి యజమానికి చెప్పింది, మొట్టమొదటి హెచ్చరిక, నీవు ఫలించు. ఎందులో ఫలించాలి అంటే అందులో ఫలించాలంటే కొన్ని వాటిని విడవాలి. దేవుని హెచ్చరిక చూద్దాం. ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలో. వ్యసనం అనేది ఆ రోజుల్లోనూ మద్యపానం ఒకటి, వ్యభిచారం ఒకటి. ఈ రోజుల్లో అయితే ఇంకా అనేక వ్యసనాలు ఉన్నాయి. అనేక వ్యసనాలు ఏమిటంటే, ఇది వ్యసనం అన్నమాట అర్థం ఏమిటంటే దేవుడు మనకు చెప్పిన పని చేయకుండా మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అలవాటే అది వ్యసనంగా మారుతుంది. ఈ రోజుల్లో ఏమున్నాయి వ్యసనాలు? టీవీలు, సీరియళ్ళు, సినిమాలు, ఫోన్లు, యూట్యూబ్లు, ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే దేవుని వృద్ధి చేస్తున్నాయా లేకపోతే మన దేవునికి దూరం చేస్తున్నాయా? ఇవన్నీ వ్యసనాలే. ఈ వ్యసనాల్లో మనం పడకూడదండి. ఆ మాట సామెతలు చూడము. ఆ మాట సామెత 23వ అధ్యాయంలో 29 నుంచి 36 వరకు. సామెత 23 అధ్యాయములో 23-29 నుంచి. ఎవనికి శ్రమ, ఎవనికి దుఃఖము, ఎవనికి జగడము, ఎవనికి చింత, ఎవరికి హేతువు లేని గాయం. ఒకసారి ఆలోచించండి, ఎవరికి వస్తుంది శ్రమ అమ్మా? అంటే ఈ రోజుల్లో ఎవరికి వస్తుంది శ్రమ? ఎవరికి జగడాలు వస్తాయి? ఎవరికి మంద దృష్టి? ద్రాక్షారసముతో పొద్దు పుచ్చుకున్న వారికే కదా.
కలిపిన ద్రాక్షారసము అమ్మా రుచి చూడ చేరు వారికే కదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రగా ఉంటుందంటండి. గిన్నెలో తలతలలాడుతూ ఉంటుందంటండి. త్రాగుటకు రుచిగా ఉంటుందంట. అయినను దాని ఏమో చూడకము పిమ్మట అది నిన్ను సర్పము అంటే తాసుపాము వలె కాట్లు వేసి నిన్ను నశింపే వరకు కూడా వదిలిపెట్టదు అది. ఎందుకంటే ఆ వ్యసనం ఎంత భయంకరమైందంటే దేవుని కుటుంబాన్ని కట్టనివ్వదు, తన పిల్లల్ని కట్టుకోనివ్వదు, కుటుంబాన్ని విడిచిపెట్టేస్తుంది, తన కడక దేవుని దూరం అయ్యేలా చేస్తుంది. కడకే తాను ఏమిటో తమకు తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతారండి. అందుకే క్షణా జాతకం ఎందుకు జాతకం ఉండాలి ఇది, ఎందుకంటే ఖచ్చితంగా లోపంలో ఉన్నది ఇదేనండి. ఇందులో మరి పరకుండా ఉండాలంటే మన దివారాత్రులు దేంట్లో ఉండాలి? దేవుని వాక్యంలోనండి. దేవుని వాక్యంలో లేకపోయామనుకోండి ఏదో సమయంలో సాతాను వాడుకోవడం మొదలెడతాడు. ఎక్కడ నడిపిస్తాడు కుటుంబాన్ని? కుటుంబం అంతా బలంగా ఉండరండి, ఎవరో ఒకరు బలహీనంగా ఉంటారు. వాళ్ళని ఏం చేస్తాడు? ఆటల్లోకి నడిపించి కుటుంబంలోనికి లేని శ్రమను తీసుకొస్తాడు. ఎందుకంటే ఆ కుటుంబంలోనూ లేని శ్రమ ఏం శ్రమ? ఇటువంటి అలవాట్లలో పడ్డారు అక్కడ కుటుంబంలో ఒకళ్ళు, ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందండి అమ్మా? ఈ విషయంలో క్షమాజాగ్రత్తగా ఉండాలండి. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏదైనా సరే అది వ్యసనం. ఆ వ్యసనం ఏం చేస్తుంది మనల్ని? ఇక్కడికి అందులో మనల్ని అది కట్ల పాము వలె అది మనకి కాటు వేసదు మనకు. అది నీవు వెర్రి మాటలను మాట్లాడలేవు, నీ నడు సముద్రములో పండుకుండవు, వాడ కొయ్య చివరన పడుకుందువు, నిన్ను కొట్టినను అని నీకు తెలియదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియడం లేదు. నేను ఎప్పుడు నిద్ర మేలుకుందును? మరలా దాన్ని వెతుకుతుందని మనసు తొందర చేస్తూనే ఉంటుందండి. కారణం ఏంటి? మనకు తెలియకుండా దానికి లోబడిపోయాం, మనల్ని ఆడుకుంటుందండి. ఈ ఇంటి యజమానులు ఉండవలసిన లక్షణం ఏంటి? మొట్టమొదట దేవుని వాక్యానికి విలువండి. వాక్యం ఎక్కడ ఉండాలి? ఇంటి యజమాని హృదయంలోనండి. ఆ ఇల్లుని కట్టవలసిన బాధ్యత ఎవరు? యజమాని అండి. అది దేవుడు యజమాని నమ్మి ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబంతో పాటు బహుమానంగాను పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళని ఎవరిని పెంచాలి? ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఉన్నది ఎలాగంటే పెంచడం అంటే కడుపు నిండా భోజనం పెట్టడం కాదండి. మంచి బట్టలు ఇచ్చి మంచి జ్ఞానం అంటే ఉన్నతమైన చదువులు చదివించి అదే పెంపకం అనుకుంటారు. ఆ పెంపకం పెంచినంత వల్ల పరలోకం వెళ్ళరంటాడు. వాళ్ళు పరలోకం వెళ్ళాలి, ఖచ్చితంగా దేవుళ్ళు నిలవాలి, సత్యంలో నడవాలి, సత్యాన్ని అంగీకరించాలి. అలా దేవుడు పెంచమని బాధ్యత ఇచ్చారండి. ఆ బాధ్యత నెరవేర్చాలంటే మొట్టమొదటి నువ్వు ఎక్కడ జాగ్రత్త పడాలి? వ్యసనాలు అయిపోయి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జాగ్రత్తలు ఏమనుకోండి సాతాను మన మీద ఏలుబడి చేస్తాడండి ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే అపహాసులు అంటే ఎవరు? ఇటువంటి వారేనే. ఇటువంటి వారి మీద మనం కూర్చున్నామంటే ఒక 6 నెలలు పోతే వారు మీరైపోతారు కదండి. అందుకే దేవుడు ఇంత జాగ్రత్త చెప్తున్నారండి. నీలో వాక్యం ఉండాలి. వాక్యం లేకపోతే వెళ్ళి వాళ్ళ మధ్యన కూర్చుంటావు. నువ్వు వాళ్ళ మధ్యన కూర్చుంటే లేని అలవాటు నీకు అలవాటు అయిపోతుంది. కానీ ఆ తర్వాత దాన్ని వదిలించుకోవాలంటే నీ తరం కాదు. ఆ బాధ అనుభవించవలసిందే కుటుంబం. అందుకే ఎవరికి శ్రమ అని ప్రభు అడుగుతున్నారు. ఎవరికి శ్రమ? నేను ఆ వారికేనండి. ఆ శ్రమలోకి వెళ్ళకుండా ఉండాలంటే మొట్టమొదట దేవుళ్ళు ఫలించడానికి మనం ఏం చేయాలి? ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే ఆ మాట ఎపిసీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 14 చదవము. అందుచేత నిద్రించుచున్న అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుంచి
క్రీస్తుని మీద ప్రకాశించినని ఆయన చెప్పుచున్నాడు. ఎందుకంటే మనం ఏం చేస్తాం? దేవుని విషయాల్లో అశ్రద్ధ చేస్తామండి, లోకం విషయంలో పడిపోతాం, అదే నిద్రపోతామండి, పట్టించుకోమండి. ఏమాత్రం పిల్లలు ఎలా ఉన్నారో పట్టించుకోం, కుటుంబం ఎలా ఉందో పట్టించుకోం, ఈ విషయాల్లో పడిపోతామండి. కానీ ప్రభు అంటున్నారు, నేను నీలోకి రావాలి, నీలో ప్రకాశించాలి, నీ కుటుంబంలో నేను ఉండాలి, నా వెలుగుతో నింపాలి. నింపాలి అంటే నువ్వు నిద్రపోతున్న నిద్రలోంచి ముందు లెగుసు, నువ్వు సిద్ధంగా ఉండు, నేను నీలోను ప్రకాశించాలి. చదువు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకొను, జాగ్రత్తగా చూసుకొను. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమును గ్రహించుకొనుడి. మరియు చూడండి, ఆ మాట అన్న వెంటనే ఆయన ఏం చూపిస్తున్నాడు? మద్యములో మత్స్యపానుకులు అవ్వకండి. ఎందుకంటే బయట అదే ఉంది, లోకంలో 190 మంది అదేనండి. అదే కట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా వారిలో మారిపోతాం. మద్యపానమే అన్న మాట రాయబడిందంటే ఆ రోజులు అదే ఉంది. కానీ ఈ రోజుల్లో ఏమున్నది? గుట్కాలు, ప్యాకెట్లు, సినిమాలు, ఇవన్నీ వ్యసనాలే. టీవీ ఎందుకు పెట్టుకుంటున్నాం? సీరియల్ అంటే ఏమిటి? కల్పనా కథలు అంటే ఏమిటి? వాక్యానికి విరుద్ధమైన ఎక్కడ చేరుతున్నాయి? నీ హృదయంలో చేరుతున్నాయి. అవన్నీ హృదయంలో నింపుకుంటే దేవుని వాక్యానికి చోటేది. ఇవన్నీ వ్యసనాలేనండి. ఈ వ్యసనాలు ఏం చేస్తున్నాయి? ఖచ్చితంగా మనం నాశనం చేసినా వదిలిపెట్టమండి. దేవుని కుటుంబం, కానీ దేవుని కుటుంబం ఎలా మారిపోతుంది కనుక? అంటే ముందుగా యజమాని మేలుకోవాలండి. మేలుకుని ఏం చేయాలి? చదువు ఇంకా. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలోను కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇదిగా అది ఏం చెప్తున్నాడు? అందులోకి వెళ్ళకండి, చాలా ప్రమాదం ఉంది అందులోను. అయితే మీరు ఆత్మపూర్ణులై ఉండండి, దేవుని ఆత్మతో నడిపించబడే విధంగా ముందు చూసుకోండి. ఒకరితో ఒకడు కీర్తనలు. ఎందుకంటే ఇంటి యజమానురాలు ఏం చేయాలి? ఒకరితోనొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకొనుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచు క్రీస్తునందలి భయముతోను ఒకరినొకడు లోబడి యుండుడి. ఇది కుటుంబంలోని యజమానురాలు చేయవలసిన పని అండి. ఖచ్చితంగా ఇది నడవాలండి. మనం మేల్కోలేదనుకోండి, దినములు చెడ్డవి. ఎవరిని మింగుదా అని వాడు తిరుగుతున్నాడు. మీ ఇంట్లో మీ పిల్లల్ని ఎవరిని వాడు ఖచ్చితంగా ఆ పిలుపు వాళ్ళు అంగీకరించారనుకోండి, అది బలహీనులు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమవుతుందండి? ఖచ్చితంగా ఎప్పుడు మెలకుగానే ఉండాలండి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు మన హృదయంలో ఏముండాలి? దేవుళ్ళు ఎదగాలండి, ఫలించాలి. మీరు ఫలిస్తేనే మీ పిల్లలు నడిపించగలరు. మీరే ఫలించకపోతే మీ పిల్లలు ఎలా ఫలించబడతారండి? ఇందుకే ఏ విధంగా ఫలించి 6వ అధ్యాయంలో చదువు. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎవరికి విధేయులై ఉండాలి? అమ్మా ఒక నిమిషం ఆగండి, నా పిల్లలను అడుగుతాను. నా పిల్లలు
మీరు ఎందులో ఎవరికి విధేయులు ఉండాలి? ఇక్కడ తల్లిదండ్రులకు విధేయులు ఉంటేనే అక్కడ దేవునికి విధేయులు ఉంటారు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా, ఈ లోకంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, దీర్ఘాయుష్యవంతులుగా ఉండాలన్నా పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రులకి గౌరవించి సన్మానించడం అంటే ఏమిటి? మాటను త్రోసివేయకూడదు, మాటను గౌరవించాలి, వారు చెప్తున్నది ఆలకించాలి. ఆలకించి వారు చెప్పిన దాన్ని వృద్ధి చెందుకుంటున్న వారిని ఉండాలి. మరి ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, చదువు. మీకు మేలు కలిగినట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్యవంతులగినట్లు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇక్కడ పిల్లలు చెప్తున్నాడు బాధ్యత. పిల్లలు ఎలా ఉండాలన్నారైనా ఆ కుటుంబంలోనూ మొట్టమొదటి తల్లిదండ్రులకు గౌరవించాలి. తల్లిదండ్రులను గౌరవించలేకపోతే దేవుడు గౌరవించలేదు. తల్లిదండ్రుల మాట దూసివేయకూడదని. తల్లిదండ్రులు గౌరవించాలంటే ముందు తల్లిదండ్రులు ఎందులో ఫలించాలి? దేవుల్లో ఫలించి కూడా లోకంలో ఫలిస్తే ఆ పిల్లలు అటు వారికి ఎలా లోబడి ఉంటారండి? అందుకే మనలోనే ఒక వ్యసనం ఉంటే ఆ వ్యసనం చూసి పిల్లలు నేర్చుకుంటారో వదిలేస్తారు. వారు మిమ్మల్ని గౌరవించాలంటే మీరు దేవుల్లో ఫలించాలి. అంతేకాదండి, ఇక ముంచదు. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక, చాలా ప్రాముఖ్యం అండి. ఒక నిమిషం, కొంచెం పిల్లలు ఉన్నారు. పిల్లలు తెలిసి తెలియక వాళ్ళు పొరపాట్లు చేస్తారు ఖచ్చితంగానే. పొద్దున్న పని లేకపోతే ఒక తిట్టడమో, లేదా ఒకటి కొట్టడమో, లేకపోతే ఏదో వస్తువు తీసుకొచ్చి ఇంట్లో పెట్టడమో ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు చేస్తారు. ఎందుకు చేస్తారు అనొచ్చు. ఆమె సామెత 22వ అధ్యాయంలో 15వ వస్తువులో ఉంటుంది. వారు ఎందుకంటే స్వభావ సిద్ధంగానే వారిలో మూఢత్వం ఉంటుందండి. ఒక మాట చదువు 22వ అధ్యాయం సామెతలో 15వ వస్తువు. వారి హృదయంలో మూఢత్వము స్వభావ సిద్ధముగానే పుట్టు. ఎందుకంటే పిల్లలకి మీకు నేర్పక్కర్లేదు, చెడు వ్యసనాలు ఏవి నేర్పక్కర్లేదండి. వాళ్ళు తెలియకుండానే వాళ్ళలో పుడతాయండి. అంతే ప్రభు జాగ్రత్త చెప్తున్నారు, ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా పొరపాటు చేస్తారు. పొరపాటు చేసినప్పుడు మీరు చేయవలసిన బాధ్యత ఏంటి? వెళ్ళి శుభ్రంగా కర్ర తీసుకు బాధేస్తున్నారు. ఆ పని చేసేదనుకోండి, మీ మీద వాళ్ళకి కోపం వస్తుంది. కోపమే కాదు, అసహ్యం కలుగుతుంది. అలా చేయకూడదండి, అది దండించకూడదు. కానీ ఏం చేయాలి? మొట్టమొదటి మీరు చేయవలసింది అది ఎంత తప్పు పను వివరించి చెప్పాలి. అది చేసిన పని ఎంత పొరపాటు, ఆ పొరపాటు వల్ల వచ్చే ఫలాలు ఎలా ఉంటాయో వారు తెలుసుకునే విధంగాను వారికి బోధించాలి. ఎందుకంటే స్కూల్లో టీచింగ్ ఎంత ప్రాముఖ్యమో ఇంటిలోని యజమాని కూడా అంతకన్నా బాధ్యత దేవుడు ఇచ్చాడండి. ఇంట్లో పిల్లలు ఖచ్చితంగాను దేవుని ఎదగాలంటే ఇంటి యజమానిదే బాధ్యత. ఇంటి యజమాని ఏం చేయాలి? మీ పిల్లవాడు చేసిన పొరపాటుని అది ఎక్కడ పొరపాటో అని వారికి వివరించి తెలుసుకునే విధంగాను వారికి చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంటుందండి. ఈ పని చేయటం వల్ల వచ్చే పర్యవేక్షణ ఎలా ఉంటుందంటే ఆ పాపం వల్ల, ఆ పాపం కోసం యేసయ్య ఎలా ప్రాణం పెట్టాడో చెప్పాలి, ఎందుకోసం ప్రాణం పెట్టాడో చెప్పాలి. ఇంకనూ మనం మారకపోతే మనం ఎలా నరకానికి వెళ్తామో చెప్పాలి. ఆ పని చేయటం వల్ల ఎంత నష్టపోతామో చెప్పాలి. అది ఎప్పటి నుంచి చెప్పాలి? చిన్నప్పటి నుంచి. ఈ పని మానేయకూడదండి. ఇందులో మనం ఖచ్చితంగా బాధ్యత వహించుకోవాలండి. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చిన పిల్లలు, మీకు ఇచ్చారంటే మీ వారు కాదండి, దేవుని పిల్లలు వాళ్ళు. వారు దేవుని వృద్ధి చెందాలి. మిమ్మల్ని నమ్మి దేవుడు ఇచ్చాడు. మరి ఆ పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండగలుగుతున్నారు? తప్పు చేస్తే కొట్టేస్తున్నా? కొట్టకూడదండి. ఆ తప్పు ఎలా తప్పు అయ్యిందో వారు చూపించేవారిని
ఉండాలి. చిన్న ఉదాహరణ చూడండి. ఆ మధ్యన జరిగింది ఒక పాస్టర్ గారి ఇంట్లో. ఆ పాస్టర్ గారికి 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు వాక్యంలో పెంచుతున్నారు ఆయన. ఎంత పెంచినా సరే పిల్లల స్వభావంగా మూర్ఖులుగా ఉంటారు కదండి, తెలియక. ఎందుకంటే ఒకరోజు ఏం చేశారంటే పిల్లలు తండ్రి జేబులోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టుకోవడం మొదలుపెట్టారు. పిల్లలకి ఏం తెలుసు, మన నాన్నయే కదా, మన డబ్బులే కదా అని తీసుకుని ఖర్చు పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఆయన చూశాడు, అడిగాడు, ఎవరు ఒప్పుకోవట్లేదని. ఆయనకి అర్థమైంది పిల్లలే తీసి ఇలా ఖర్చు పెట్టుకుంటున్నారు. మరి ఆయన ఏం చేయాలి? పిల్లల్ని దండించాలా, లేకపోతే అది ఏ రకంగా తప్పు అవుతుందో వారికి చెప్పాలి. పిల్లలకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, మీ అవసరాలు మీ తల్లిదండ్రులను అడగాలి. ఇవ్వకపోతే అది వాళ్ళ తప్పు. అడగవలసిన బాధ్యత ఎవరిది? మీది. అంతేకాని వారికి తెలియకుండాను మీరు ఆ పని చేయకూడదు. తల్లిదండ్రులు చెప్పి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు యజమానులు. అదే లోబడటం. చెప్పి తీసుకున్నారనుకోండి, మీ అవసరాలు నిజంగా అవసరాలు అయితే మీకు ఇస్తారు. అది మీకు నష్టం తెస్తుంది అనుకోండి, ఎలా నష్టపోతారో చెప్పి మీకు నచ్చచెప్పి అందులోనూ మీకు సమాధానం వచ్చేలా చేస్తారు. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటి? అడిగి తీసుకోవాలి. కానీ ఆ పిల్లలు అలా చేయలేదు. చేయకపోయేటప్పటికి వెంటనే ఆయన వాళ్ళు తెలుసుకునేది వాడు నిర్ణయానికి వచ్చాడండి. పిల్లలుగా చూసేటప్పుడే ఆయన కొరడాన్ని తీసుకుని ఇంటికి తెచ్చి ఇంట్లో గదిలో పెట్టాడు. పిల్లల్ని కాకేసాడు అనమాట. కాకేసి లోపల ఉన్న కొరడాన్ని తెమ్మన్నాడు. కొరడా తీసుకున్న తర్వాత ఆ కొరడా తీసుకుని తన్ను కొట్టమని చెప్పి 2 పిల్లలుగానే ఆజ్ఞాపించాడు. మీరు కొరడా తీసుకుని నన్ను కొట్టండి. వాళ్ళు ఎంతమాత్రం ఒప్పుకోలేదండి. నేను మిమ్మల్ని పెంచిన పెంపకంలోనే లోపం ఉన్నది కాబట్టి మీరు ఈ పొరపాటు చేశారు. నేను చక్కగా మిమ్మల్ని పెంచి ఉంటే ఈ పొరపాటు చేయరు కదా. నేను దేవుని ఫలించాలి. నేను ఫలించలేదు కాబట్టి నేను శిక్షార్హుడినే కాబట్టి నన్ను శిక్షించమని చెప్పి ఆయన ప్రతి బలవంతం చేసి వాళ్ళిద్దరి చేతను బలవంతం కొట్టించుకున్నాడు. ఆ దెబ్బలు తిన్న తర్వాత పిల్లల్లో ఎప్పుడూనూ ఆ పొరపాటు మళ్ళీ చేయలేదు. కారణం ఏమిటి? ఆ పని చేస్తే అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. మరి యేసయ్య మనుశిక్ష అనుభవించవలసిన దాన్ని ఆయన అనుభవించారంటే అది మనం తెలుసుకోవాలని, మనం చేసిన పని వల్ల ఆ బాధ తాను అనుభవించవలసి వస్తుందని మనం తెలుసుకునే విధంగాను మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి అందరు బహిరంగ చూస్తున్నప్పుడు శిలువ మీద వేలాడి ఆయన మరణించారు. ఆయన ఏమన్నారు? మీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని. ఎందుకంటే అది అర్ధరాత్రి కాదండి, బహిరంగంగాను మనం తెలుసుకునే విధంగాను. అందుకే ఆయన ఆ విధంగా చేశారు. అప్పుడు ఆ కుటుంబం మళ్ళీ పొరపాటు చేయలేదండి. పిల్లలు ఇలా ఎవరించి చెప్పాలి, అమ్మ నువ్వు చేస్తున్న పని తప్పు, ఇలా చేయకూడదు, అలా చెప్పవలసిన బాధ్యత ఎవరిది? కుటుంబ యజమాని. అందుకే పిల్లలకు కోపము రేపక. ఇంకా ముందు 6 రోజులు చదువు. పిల్లల కోపంలో రేపక ప్రభు యొక్క శిక్షణలో. అంటే ఏమిటది? శిక్షణ. ఏదో పిల్లల్ని స్కూల్కి పంపిస్తే సరిపోతుంది, అది కాదండి. మీరు చేయవలసింది ఇంటికాడ దేవునిలో పెంచడం ఒక శిక్షణగా మొదలు పెట్టాలి. పిల్లల స్కూల్ అయిపోయేటప్పటికి దేవుని జ్ఞానంలో పెరగాలి. దేవుని జ్ఞానంలో పెరగకుండా స్కూల్లో పెరిగి అలాగే వచ్చారని బయటికి వాళ్ళలో ఏముంటుంది? తప్పేంటే ఏమిటి తెలియదు, పొరపాట్లు అంటే ఏమి తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. ఎందుకంటే చిన్నప్పుడే మనం ఎలా నేర్పిస్తామంటే పిల్లలు అన్నం తింటలేదు అనుకోండి, వాళ్ళకి ఏదో ఒక అబద్ధం చెప్పి అన్నం తినిపించేస్తామని. వాడికి తెలుసు అబద్ధం అని, అయినా సరే వాడు ఖచ్చితంగా దానికి లోపడతాడు. అంటే మన చిన్నప్పుడే పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? ఇది అబద్ధమని వాడికి తెలుసు, చెప్తున్నా ఆవిడికి తెలుసు. కానీ అది తెలిసి ఏం చెప్తున్నాం? అబద్ధమే చెప్తున్నాం. మరి అబద్ధం ఆడేవారు పరలోకం వెళ్తారండి? రేపొద్దున
ఆ విషయంలో వాడు మెలుగుగా ఉంటాడా? అబద్ధం ఆడినా పర్లేదు. చిన్న చిన్న విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా దేవుని వృద్ధి చెందుతారు. ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు. దేవుల్లో కనుక నమ్మకంగా పెంచారనుకోండి, వాక్యంలో పెంచారనుకోండి, వాళ్ళు ఎప్పుడూ తప్పిపోవడం అనేది ఎప్పుడు జరగదండి. అందుకోసం ఏం చేయాలి? ముందు దేవుల్లో ఫలించాలి. ఫలించడం ఏమిటి? ముందు యజమానురాలు తన కుటుంబాన్ని కట్టుకోవటం మొదలు పెట్టాలి. ఏ విధంగా కట్టుకోవాలి? మన ద్వితీయోపదేశకాండం నుంచి 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 6:6 నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. చూడండి, మొత్తం యజమానికి ఏం పని చేస్తున్నారు? నేను నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయములో ఉండవలెను. ఎక్కడ ఉండాలి వాక్యం? అమ్మా, అందుకే దివారాత్రం దేనిలో ఫలించమన్నారు? యెహోవా ధర్మశాస్త్రంలోనే. ఇంటి యజమాని ఎక్కడ ఫలించాలి? వాక్యంలోనే. మనమే వాక్యంలో ఫలించకపోతే పిల్లలకి ఏమి నేర్పుతామండి? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. హల్లెలూయా. మొట్టమొదట ఇంట్లో ఏం జరగాలి? దేవుని వాక్యం హృదయంలో చేర్చుకోవాలండి. ఇన్న వాక్యం పిల్లలతో మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి అమ్మా? అంటే మీ మందిరంలో చేసుకునే వాక్యం చూడండి. ఆ వాక్యం ఎక్కడ మాట్లాడాలి అమ్మా? పిల్లల దగ్గర. దేవుడు ఎటువంటి వాడు, దేవుడు ఎలా సహాయం చేస్తాడో, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో, దేవుని ద్వారా ఆశీర్వాదం ఎలా పొందుకుంటామో, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన సమాధానం ఎలా ఉంటుందో ఇవన్నీ పిల్లలకి విడమర్చి చెప్పి నడిపించి ఆయన ఎర్ర సముద్రాన్ని ఎలా దాటించాడు అమ్మా? అరే బండారు కొట్టి నీరు ఎలా ఇచ్చాడు, ఆకాశంలో మన్నాను ఎలా కురిపించాడు, అవన్నీ ఎవరి దగ్గర మాట్లాడాలి అమ్మా? మరి ఒక 5 నిమిషాలు ఖాళీ దొరికితే మనం ఏం చేస్తామండి? 5 నిమిషాలు ఖాళీ దొరుకుతాయి. వండుకున్నా పర్వాలేదండి. ఇక్కడ టీవీ పెట్టేబట్టే 4 ఏళ్ళకి దూరమైన పడతాం. ఇంక దేవుని ఉద్దేశం ఎలా నెరవేరుతుందండి మనకి? నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు పని చేసుకుంటున్నప్పుడు వాటి గురించి మాట్లాడు. అంటే మీకు సాక్ష్యాలు ఉంటాయి చూడండి. సాక్ష్యాలు ఎవరి దగ్గర మాట్లాడాలి? సాక్ష్యం ఉన్న మందిరంలోనే కాదండి, ఇంటికి పిల్లల దగ్గర ఖచ్చితంగా మాట్లాడాలి. దేవుడు మన కుటుంబంలో ఏం చేశాడు, దేవుడు మన కుటుంబాన్ని ఎలా నడిపించాడు, దేవుడు మనకు ఎలా ఆరోగ్యం ఇచ్చాడు, ఎలా సమాధానం ఇచ్చాడు, ఇవన్నీ ఎవరి దగ్గర మాట్లాడాలండి? ఇవన్నీ మాట్లాడాలి. అంతేకాదండి ఆ ఇంట్లో ఏముండ చదువు ఇంకా చూసినగా వాటిని నీ చేతి కట్టుకొనుము. ఉండవలేను, బాష్పంగా ఉండవలేను. చూడండి, నీ ఇంట ద్వార పంతములకు గవినెలకు నీ గౌనెల మీదను రాయ. వాళ్ళ ఇంట్లో ఏముండాలి? ఒక్క నిమిషం, ఇంట్లో ఏముండాలి? వేసే ఫోటోలా అమ్మా? ఎందుకంటే మీరు మంచి వయసులో పుడుతున్నారనుకోండి, మీరు లేచిన వెంటనే ఎక్కడ చూస్తారు? ఈ గోడన ఆ గోడను చూస్తారు. ఆ గోడ మీద ఏముండాలి? దేవుని వాక్యం అని.
ఇంట్లో మీరు ఏ పక్కన ఎక్కువ చూస్తారో అక్కడ ఏముండాలి? దేవుని వాక్యం అండి. ఫోటోలు కాదండి. అంటే ఫోటోలు అంటే ఏమిటి? ఏసే ఫోటోలు ఏంటి? ఈ రోజుల్లో మనకి ఏమైందంటే ఏటో చూసి దండం పెట్టుకుంటే చాలు అనుకుంటాం. ఫోటోలు పెడితే శాపం వస్తుంది, వాక్యం పెడితే ఆశీర్వాదం వస్తుంది. వాక్యం ఎందుకు పెట్టాలి? అది నీ హృదయంలో నాటపడాలి, జ్ఞాపకం చేయాలి. వాక్యం నీ హృదయంలో అది జ్ఞాపకం చేయాలి. చూస్తున్నప్పుడు వాక్యం చదవాలి. అలాగే ఇంట్లోంచి బయటికి వెళ్తావు, వెళ్ళినప్పుడు గుమ్మం దాటుతావు, గుమ్మం తలుపులకి వాక్యం రాయాలి. నువ్వు బయటికి వెళ్తున్న వాక్యం చదవాలి. ఇంట్లోకి వస్తున్నప్పుడు ఆ వాక్యం చదువుకుంటూ ఇంట్లోకి రావాలి. ఎప్పుడు చూసినా ఎలా ఉండాలి? వాక్యం ఇంట్లో ఉండాలండి. ఎందుకంటే మన కళ్ళు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏమి చూడాలండి? ఖచ్చితంగా వాక్యం అండి. అలా ఈ మాట ప్రభువే చెప్తున్నాను. నీ గవినీల మీదను, నీ గుమ్మముల తలుపుల మీదను దొరమను రాయవలెను. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణాలను బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి అవును, నీ పొలంలో మంచి ఫలాలు నీవు నింపని మంచి ద్రవ్యములతోనూ నీ ఇల్లు నింపబడాలంటే దేవుని వాక్యం ఉండాలి. అదే 78వ కీర్తన చదవము. డెబ్బై 78వ కీర్తన 3 నుంచి 6 వచనాలు. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేది. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్పారు. మీరు ఎన్నో వాక్యాలు ఎవరు చెప్పాలి? మీ పిల్లలకి, రేపొద్దున వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పాలి. కానీ మీరు ఇక్కడ ఆపేశారు అనుకోండి, రేపొద్దున వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏం చెప్తారండి? అంటే దేవుని ఆశీర్వాదం ఎక్కడ దాగిపోతుంది? మన పెద్దవాళ్ళకు మనకు చెప్పిన వాక్యాన్ని మన పిల్లలకి చెప్పాలి. మన పిల్లలకు మనం చెప్పిన వాక్యాన్ని వాళ్ళ పిల్లలకి చెప్పాలి. అలాగా తరతరముల వరకు వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఒలివల మొక్క వలె నీ ఇంటిలో ఉన్నటువంటి భోజన బల్లపు దగ్గర వాళ్ళు వృద్ధి చెందుకుంటూ ఉండాలి. అది దేవుని ఆశీర్వాదం అండి. ఆ ఆశీర్వాదం ఫలించాలంటే ముందు మన పిల్లల్ని ఎక్కడ పెంచాలి? దేవుని వాక్యంలోనండి. ఇంకా చదువు. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాసకుండా వాటిని వారి పిల్లలకు నేను చెప్పినంత ఉందండి. అంటే పిల్లలకి ఎవరు చెప్పమన్నారు? అక్కడ దేవుడు చేసిన కార్యాలు, అద్భుత కార్యాలు, మన ఇంటిలో జరిగించిన కార్యాలు, మన జీవితంలో జరిగించిన కార్యాలు పిల్లల దగ్గర మాట్లాడాలండి. ఎందుకంటే వాళ్ళు విశ్వాసం పుట్టాలి. వారి ఆపద వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే వాళ్ళు తెలుసుకోవాలండి. దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు ఎలా నడిపిస్తాడో, దేవుడి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో వారు తెలుసుకోవాలంటే నువ్వు దాచకుండా వాటిని నీ పిల్లలకి నేర్పించేవారునే ఉండాలి. అది నీ బాధ్యత. కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత అండి, దేవుడిచ్చిన బాధ్యత అండి. మొట్టమొదట దేవుడిచ్చిన బాధ్యతేనండి. ఫలించండి, దేవుళ్ళో ఫలించండి, వృద్ధి చెందండి, కుటుంబంలో వృద్ధి చెందండి. మొట్టమొదటి ఆజ్ఞ అదేనండి. మనిషికి ఇచ్చిన ఆజ్ఞ ఫలించండి, దేవుళ్ళో ఫలించండి, వృద్ధి చెందండి, కుటుంబంలోనూ వృద్ధి చెందండి, దాని ద్వారా భూమిని నింపండి. మరి సంఘం అంతా అలా ఉంటే ఆ గ్రామం ఎలా ఉంటుందండి? ఆ సంఘం అంతా అలాగే ఉన్నాయి, కుటుంబాలు అలాగే ఉన్నాయి అనుకోండి, ఆ కుటుంబాలు బట్టి గ్రామం ఏమవుతుందండి? ఆశీర్వదించబడుతుందండి. ఆ గ్రామం అలా ఉంటే ఆ చుట్టుపక్కల గ్రామాలండి ఆ విధంగా భూమి ఫలించాలండి. అది దేవుని ఆశీర్వాదం. అందుకే ఎప్పుడు కూడా దేవుని విషయాలు చెప్పవలసిన బాధ్యత కుటుంబ యజమాని మీదే ఉంటుందండి.
యజమాని కనుక నమ్మకం ఉన్నాడు అనుకోండి, ఆ కుటుంబం 128 కీర్తనలో ఉన్న విధంగా ఆశీర్వించబడుతుంది. ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం ఆయనలో నిలిసేవారునే. అలాగుంటే దేవుని వాగ్దానం 132 కీర్తన 10 చదువు. 132:10. ఒక నిమిషం. 132:10 వస్తుంది. దావీదు నిమిత్తము చూడండి, నీకు ఇచ్చిన ఆశీర్వాదం నీ పిల్లలకి ఇస్తాను, ఆ పిల్లలకి ఇచ్చిన ఆశీర్వాదం వారి పిల్లలకి ఇస్తాను. దేవుని వాగ్దానం మీతోనే అక్కడ ఆగిపోదండి. మీ నమ్మకం ఉన్నారనుకోండి మీ పిల్లలకి ఇస్తారు, పిల్లలు నమ్మకం ఉన్నారనుకోండి వారి పిల్లలకి ఇస్తాడు. నీ గర్భఫలమును అది చూడండి. అంటే దేవుని వాగ్దానం ఎలా ఉంది? నువ్వు నమ్మకంగా ఉన్నావనుకో నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను, వారిని బట్టి వారి పిల్లల్ని ఆశీర్వదిస్తాను. ఆ కుటుంబం యజమాని పిల్లలను చూస్తాడు. అలా చూడాలంటే ఖచ్చితంగా మనకు వచ్చిన అవకాశాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలండి. దేవుళ్ళు ఎదగాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి. దినములు చెడ్డవి, అపహాసకులు ఉంటారండి. వారికి అవకాశం ఇచ్చామనుకోండి వారు వీరిలో మార్చేస్తారు. అదరం ఎంత బాధపడినా మనకి ఏ ప్రయోజనం ఉండదండి. పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రులను గౌరవించాలండి. పిల్లలు గౌరవించాలంటే తల్లిదండ్రులు దేవుళ్ళను ఖచ్చితంగా ఫలించాలండి. దేవుళ్ళు ఫలించకుండా పిల్లలు ఎవరూ కూడా ఆ విధంగా కనపరచరండి. పిల్లలు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలు ఎలా చూస్తారండి? ఏ విధంగా కనపరుస్తారు? ఆ విధంగా కనపరచలేదు అనుకోండి వాళ్ళు దీర్ఘాయుష్మంతులు కాలేరండి, ఆశీర్వాదాలు పొందుకోలేరు. అంటే మొట్టమొదట మనం చేయవలసింది ఏమిటి? దేవుళ్ళు ఫలించడానికి ప్రయాసపడేవారు ఉండాలి. దేవుడు ఇచ్చిన అవకాశం, ఆయన ఒక సన్నిధి, అందులో ఫలించుకుంటూ వాక్య జ్ఞానం చేసుకుంటూ ఇంటికాడ ఖచ్చితంగా గృహకూడిక, అదేవిధంగా తెల్లరగట్ల ప్రార్థన, ఎన్ని కుటుంబ యజమాని నడిపించవలసినటువంటి ఖచ్చితంగా బాధ్యతలేండి. ఆ బాధ్యతలు నెరవేర్చుకుందాం అనుకోండి ఆస్తిపాస్తులు ఇచ్చిన ఇవ్వకపోయినా ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం అనేది ఆ పిల్లలకి ఇస్తారు. అప్పుడు చెప్తారు చూడండి, నేనును నా ఇంటి వారును యెహోవా యందే సేవించదు. యెహోషువ చెప్పిన వాగ్దానం మన ఇంట్లో నెరవేరాలంటే ఖచ్చితంగా మనం ఎందులో ఉండాలి? దేవుని వాక్యంలోనే. పిల్లలను చక్కగా పెంచుకున్నారనుకోండి ఎంత చూడండి తప్పిపోవటం అనేది ఏమాత్రం జరగదండి. మరి పట్టించుకోలేదనుకోండి రేపొద్దున్న వాళ్ళు మేకే కూర్చుంటారు. ఆ మాటకు అర్థం ఏమిటి? మేకవటం అంటే మీ మీదే తిరుగుబాటు చేస్తారు. పిల్లల వల్ల బాధపడే పరిస్థితికి వస్తుందండి. ఆ స్థితిలోకి వెళ్లకుండా ఉండాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి? దేవునిలో ఫలించి పిల్లలను ఫలింపజేసుకునేవారు ఉండాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. ఆ యొక్క బాధ్యత నిలుచున్నకండి ఖచ్చితంగాను ఆ కుటుంబంలోనూ దేవుని ఆశీర్వాదం మెండుగా ఉంటుంది. ఫలింపజేసే దేవుడిగా ఆయన దీవిస్తున్న ప్రార్థన చేసుకుందాం.